అమ్మ మరి ద్వాదశ రాశుల వారందరూ కూడా సులువుగా చేసుకోగలిగే పరిహారం ఉంటే తెలియచేయండి. ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక మనం గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున తప్పకుండా తమ తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక పద్ధతి. దాంతోపాటుగా ఇంకా అవకాశం కనుక్కున్నట్లయితే తప్పకుండా ఇంకా మీరు ఈ రోజున అమ్మవారికి సంబంధించిన శ్లోకాలు చేసుకోవడం కానీ పఠించటం కానీ, లేకపోతే మీకు ఏది అనుకూలంగా ఉంటుంటే అష్టోత్తరాలు కావచ్చు, శతనామావళి కావచ్చు, లేకపోతే కనకదార స్తోత్రం కావచ్చు, మీరు చేసుకోగలిగిన విన్న అవన్నీ చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయి. ఆర్థిక సంబంధమైన విషయాల్లో, శ్రేయస్సుకి సంబంధించిన విషయాల్లో మీకు అభివృద్ధి చెందడానికి అనుకూలతలు అనేవి ఏర్పడతాయి. కనుక అవకాశం ఉన్నట్లయితే తప్పకుండా ఈ కార్యక్రమాలు చేయడం, ఇంకా అవకాశం ఉన్నట్లయితే అమ్మవారికి సంబంధించిన దేవాలయానికి వెళ్ళగలిగినా కూడా అది కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఇప్పటిదాకా చెప్పుకున్న రాశి ఫలితాలన్నీ కూడా మనం చెప్పుకుంది గోచార రీత్యా కనుక గోచార రీత్యా ఎదురవుతున్న స్వల్ప సమస్యలని ఈ చిన్న చిన్న పరిహారాలు పాటించడం ద్వారా, అది మీ ఇష్టదేవతా ప్రార్థన కావచ్చు, లేకపోతే ఆ రోజు చెప్పిన పరిహారంలో భాగంగా దేవత సందర్శన, ఈ దేవాలయ సందర్శన, అలాగే దాంతోపాటుగా ఈ రకమైన శ్లోకాలు స్తోత్రాలు చేసుకోవడం, వినడం, ఇలాంటివి చేసుకోవడం బట్టి చిన్న చిన్న సమస్యల్ని గోచారీ చెదురుతున్న వాటిని చిన్న చిన్నగా మనం అధిగమించడానికి ఆస్కారం అనేది ఏర్పడుతుందని మనం ఇక్కడ గమనించుకోవాలి.